అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగం ఈ రోజు 141వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులైనటువంటి సోదర సోదరులకు నమస్కారం. భగవంతుడి గురించి తెలియజేసేది భగవద్గీతలు. ఈ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అంటే సర్వధర్మ శాస్త్రాలు, ధార్మిక శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, సర్వశాస్త్ర అంటే అది హిందూ ధర్మం అని కాదండి. వివిధ ధర్మాలకు చెందినటువంటి శాస్త్రాలకి తల్లి లాంటిది శ్రీమద్ భగవద్గీత. అంటే ప్రతి ధర్మశాస్త్రము శ్రీమద్ భగవద్గీతలో బోధించినటువంటి జ్ఞానాన్నే మనకి బోధిస్తోందండి. కానీ ఈ విషయాన్ని మనం పసిగట్టలేదు. ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే, ఎటువంటి భావన అయితే వాళ్ళు భగవంతుడి పట్ల పెట్టుకున్నారో దాన్ని వారు ఆ శాస్త్రం ఆధారంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే నేను నడుస్తున్నానో ఆధ్యాత్మికంగానండి, ధార్మికంగానండి, అది ఏ శాస్త్రంలో నిర్ధారించబడింది అనేది మనం చక్కగా చేసుకుంటే రిస్క్ అనేది ఉండకూడదండి. భగవంతుడి విషయంలో ముఖ్యంగా ఈ యొక్క సమయము చాలా క్లిష్టమైనటువంటి సమయం అని భగవంతుడు చెప్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఆ సమయాన్ని మనము మామూలుగా వాస్తవమైన భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోకుండా మనకు తోచినటువంటి రీతిగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఆ విలువైనటువంటి సమయాన్ని మనము ఆ విధంగా వ్యర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో మనం కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఏమిటంటే అంశము, గత ఎపిసోడ్లో మనం ముగించుకున్న అంశం ఏంటి? ఒక భగవంతుడే త్రిగుణాతీతుడు. చాలా విషయాలు చర్చించుకున్నాము. అందులో దేవీ దేవతలు కూడా, దేహదారులైనటువంటి దేవీ దేవతలు కూడా త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు అన్న విషయాన్ని మనం కూలంకషంగా చర్చించుకొని అది ఆ విధంగా గీతా శ్లోకాల ఆధారంగా నిరూపించడం కూడా జరిగిందండి. ఎవరికైనా ఈ యొక్క అంశంపై ఎటువంటి సందేహాలున్నా కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి పెట్టండి. దానికి ఆ యొక్క ప్రశ్నలకి సమాధానం మేము ఈ యొక్క మాధ్యమంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో మనం కొత్త ఎపిసోడ్ మనం అంశం అనుకున్నాం కదా. ఏమిటండి ఆ అంశము? ఒక భగవంతుడే జనన మరణ చక్రాతీతుడు అనొచ్చు, లేకపోతే ఒక్క భగవంతుడే జనన మరణ అతీతుడు. అర్థమైందండి? అంటే జనన మరణ చక్రములోకి భగవంతుడు రాడు అన్న విషయాన్ని మనం చర్చించుకోబోతున్నామంటే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా. దానికంటే ముందు మనం మొదటి అంశముగా మీ ముందు ఒక అద్భుతమైన శ్లోకాన్ని పెడుతున్నామండి. ఆ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే కొంత మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున భగవంతుడికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం. అర్థమైందండి? భగవంతుడు అన్న ఆ యొక్క భగవంతుడి యొక్క సత్యస్వరూపాన్ని తెలుసుకొని వారి చెప్పినటువంటి వాస్తవిక జ్ఞానాన్ని మనం అర్థము చేసుకొని జీవితంలో ఆచరించినటువంటి వాళ్ళు ఏ విధముగా అయితే వాళ్ళు తీవ్రమైన విషయంగా భావించి అంటే భగవంతుడిని కూడా తోడుగా చేసుకుంటూ తమ యొక్క దైనందిన జీవితంలో ముఖ్యమైనటువంటి శక్తిగా ఆ విధంగా భగవంతుని చేసుకుంటారు. చూసారు? ఆ విధంగా లౌకిక పరంగా ఇవ్వటం లేదు. కాసేపు మొక్కుబడిగా మనం పూజలు చేసుకుంటున్నాం, తప్పు లేదండి. అది భక్తి ఆరంభం యొక్క స్టెప్ అన్నమాట. ఇప్పుడు ఆ స్టెప్ నుండి మనం ముందుకు వెళ్ళగలగాలి. ఆ వెళ్ళడానికి ఒకే ఒక్క విషయం మనం చేయవలసిన పని ఏంటంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. బుద్ధి అంటే పరిశీలనా శక్తి, విచక్షణా శక్తి, నిర్ణయ శక్తి అంటారు. పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. ఇది మన భౌతిక ప్రపంచంలో ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఈ బుద్ధిని వాడుకుంటున్నాం. అదే ఆ బుద్ధిని మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక జగత్తులో కూడా వాడుకోవాలి అని భగవంతుడే మనకి ఒక ఆదేశం లాగా ఇస్తున్నాడు. భగవంతుడిని తీవ్రంగా తీసుకునేటువంటి విధంగా, అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగానే భగవంతుడు కూడా తన యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా చెప్తున్నాడు? మీరు నన్ను చాలా తేలికగా తీసుకుంటున్నారు, నా సత్యమైన సంపూర్ణమైన, అర్థమైందండి,
ఈ పరిచయాన్ని, నా యొక్క పరిచయాన్ని నేను సంపూర్ణంగా భగవద్గీతలో తెలియజేశాను. అయినా భగవద్గీత చదువుకున్న వాళ్ళు కూడా ఆ పరిచయాన్ని అర్థం చేసుకోలేదు. దీనికి ఏకైక కారణం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకపోవడం. ఏం అధ్యాయం అంటే మనకి 9వ అధ్యాయంలోని 27వ శ్లోకం చూడండి. 9వ అధ్యాయంలోని 27వ శ్లోకం. యత్కరోషి, ముందుగా శ్లోకాన్ని వినండి. యత్కరోషి యజ్జుహోషి, ఏమండి? యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏంటండి మొత్తం ఎన్ని చెప్పాడు? 1 2 3 4 5 చెప్పాడండి. 5 ప్రక్రియలు నాకు అర్పించాలంటున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం అర్పించట్లేదు, అవి మనం చేసుకుంటూ వెళుతున్నాం. కానీ భగవంతుడిని గుర్తించి భగవంతుడికి అర్పణము చెయ్యాలి, అప్పుడే నాకు చేరుతుంది అంటున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? యత్కరోషి అన్నాడు. యత్కరోషి అంటే ఏంటి? కరోషి అంటే కర్మలు చేయడం. మీరు చేసే ప్రతి కర్మ, అర్థమైందండి? మీరు ఏ పని అయితే చేస్తున్నారో, అంటే ధార్మికంగా పూజలు పురస్కారాల గురించి కాదండి, అది మాత్రమే కాదు. మీరు నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మ, మీరు ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, ఇంట్లో మహిళలు వంట వార్పు చేస్తున్నారు, అర్థమై పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, అర్థమైందండి? ఆ విధంగా మీరు చేసే ప్రతి కర్మ నాకు అర్పణ చెయ్యాలి అంటున్నాడు. అర్థమైందండి? అంటే భగవంతుని యొక్క స్మృతిలో ఆ పని మనం చెయ్యాలి. అదే కర్మయోగము అంటారు. అర్థమైందండి? యత్ కరోషి యద్ అశ్నాసి. అశ్నాసి అంటే, అశ్నం అంటే తినడం. అంతకుముందు ఏంటంటే మనం చేసే పనులు కూడా నాకు అర్పణ చేయాలంటే పనుల యొక్క ఫలితాన్ని కూడా, కర్మలే కాకుండా కర్మ యొక్క ఫలితాన్ని కూడా భగవంతుడికి అర్పణ చేయాలంటున్నాడు. యత్కరోషి యదశ్నాసి అంటే మీరు తినేటువంటి పదార్థం ఏదైతే ఉందో, మీరు చేసే వంట వార్పు, అర్థమైందండి? ఏ విధంగా చేస్తున్నారంటే నా యొక్క స్మృతిలో చెయ్యాలి. మళ్ళీ నాకు ఏమంటే నైవేద్యం పెట్టి ఆ విధంగా మీరు చేసినటువంటి వంట పదార్థాలు దాని ప్రసాదం కింద కన్వర్ట్ చేసుకోవాలి. అర్థమైందండి? నైవేద్యం అంటే మనం మామూలుగా మనం ఏదైతే వండుకుంటామో, స్వీట్స్ కానీ ఏదైతే వండుకుంటామో మామూలుగా దాన్ని మామూలుగా ఏమంటాం? భోజనము, ఆహారం అంటాం. కానీ అదే భగవంతుడికి నైవేద్యం పెడితే దాన్ని ఏమంటారు? ప్రసాదం అంటారు. అంటే మీరు తినే ప్రతి ఆహార వస్తువ అది ప్రసాదంగా మార్చుకుని తినాలంట. ఇది అష్నాసి అంటే. యజ్జుహోషి, చాలా క్లియర్ అండి. యజ్జుహోషి అంటే యజ్ఞము. ఇక్కడ స్థూల యజ్ఞంలో మనం మామూలుగా ఏమేస్తాము? నెయ్యి వేస్తాము, నవధాన్యాలు వేస్తారు, పాలు వేస్తారు, ఈ రకరకాల స్థూల వస్తువులు వేస్తారు. కానీ ఇక్కడ యజ్ఞము అంటే ఆధ్యాత్మిక దృష్టికోణములో అది సూక్ష్మ యజ్ఞము. అంటే ఏమిటండి సూక్ష్మ యజ్ఞం అంటే? ఏంటి? మీలో జన్మ జన్మలుగా ఏవైతే మీరు కర్మలు, దుష్ట కర్మల ద్వారా, భ్రష్ట కర్మల ద్వారా, ఈ యొక్క చెడు సంస్కారాలు దేనివల్ల వచ్చాయి? విషయ వికారాల వలయములో ఉండడం వల్ల వచ్చాయి. అందువల్ల మీరేం చేయాలి? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఏవైతే ఈ యొక్క పంచ వికారాలు అంటున్నారు చూసారా, దాని నుండే ద్వేషము, అసూయ, ఈ విధంగా రాగము అంటే దేహాభిమానము, శత్రుత్వ భావన, ఇటువంటివన్నీ కూడా భగవంతుడి యజ్ఞములో మనం స్వాహ చేసేయాలి. అర్థమైందండి? క్రోధము స్వాహ, కామ వికారము స్వాహ, ఈ విధంగా చేసేయాలి. అదేవిధంగా భగవంతుడు ఏ కర్తవ్యాన్ని అయితే నిర్వహిస్తున్నారో, చాలా శ్రద్ధగా వినండి, భగవంతుడు ఏ కర్తవ్యాన్ని అయితే నిర్వహిస్తున్నారో ఆ కర్తవ్యాన్ని సమర్థించే విధంగా ఉండాలి మన కర్మలు. ఎందుకంటే భగవంతుడు తనకంటూ సొంత దేహము లేదు. అర్థమైందండి? తను విదేహి, విచిత్రుడు అంటే చిత్రము లేదు, చిత్రం అంటే దేహము లేదు. అందుకనే భగవంతుడిని పరమాత్మ అన్నారు. సో పరమాత్మ ఈ సృష్టి మీద ఈ విధంగా ఆయన దేనికోసం వస్తానని చెప్పాడు? ఆయన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అధర్మాన్ని వినాశనం చేస్తాను అన్నాడు. ధర్మాన్ని స్థాపన చేయాలంటే అధర్మం పోవాలండి. మంచి రావాలి అంటే చెడు పోవాలి.
మంచి చెడు అనేది ఉండకూడదండి, రెండు ఉండవు. అందుకని ఏమంటున్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అందులో ధర్మ సంస్థాపనార్థాయ సంభవం. ఆ యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో ప్రతి ఒక్కరూ కూడా అందులో మీరేం చెయ్యాలి, ఒక పాత్రధారులు అవ్వాలి. అది యజ్ఞం అంటే రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం అని పూర్తి పేరు వారు ప్రకటించడం జరిగింది. అర్థమైందండి. యజ్ఞం అంటే జ్ఞాన యజ్ఞం అన్నాడు. జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఇవన్నీ సంస్కార పరివర్తన చేయడానికి ఈ యొక్క జ్ఞానాన్ని మనము ఆ విధంగా మనం ఏం చేయాలి, ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని మనం ఆ విధంగా పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యం తోడుగా ఉండేటువంటి పనులే మనం చేయాలి. అంటే మనం చేసే ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ ఆ విధంగా భగవంతుడి కర్తవ్యములో సమర్థించే విధంగా ఉండాలి, కానీ దానికి మళ్ళీ నిర్విఘ్నాలు కలిగించే విధంగా ఉండకూడదు అంటున్నాడు. అదనమాట యజ్జుహోషి అంటే. తర్వాత ఏం చెప్పాడు, యజ్జుహోషి తర్వాత ఏమన్నాడండి, దదాసి అంటున్నాడు. దదాసి అంటే దానము, మీరు చేసేటువంటి దానం ఏదైతే ఉందో, మామూలుగా మనం స్థూల దానం చేస్తూ ఉంటాం. భగవంతుడు స్థూల దానం గురించి చెప్పటం లేదు. స్థూల దానం చెయ్యండి. మీ దగ్గర బాగా డబ్బు ఉంటే స్థూల ధనాన్ని దానం ఇవ్వండి. అదేవిధంగా మీ దగ్గర మీరు పెద్ద రైతు అనుకోండి, ధాన్యాన్ని ఇవ్వండి, అన్నదానం చేయండి. ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. మీకు బాగా భూమి ఉందంటే భూదానం అనే పేరు కూడా ఉంది కదా. కానీ ఇక్కడ భగవంతుడు మనకి ఏమి దానం చేయమంటున్నాడు, సూక్ష్మంగా జ్ఞానదానం చేయమంటున్నాడు. 18వ అధ్యాయంలో 68వ శ్లోకంలో ఏమన్నాడు, ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్విదాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయం అన్నాడు. విషయాలు నేను బోధించిన గుహ్యాతి గుహ్యమైనటువంటి విషయాలు తప్పుగా అర్థం చేసుకున్నారో, మీరు ఏదైతే భగవద్గీత పరంగా ప్రచారం చేసుకుంటున్నారో, ఏదైతే భగవద్గీత పరంగా మీరు భావిస్తున్నారో అది నేను చెప్పలేదు అంటున్నాడు. పరమం గుహ్యం, సర్వగుహ్యం, గుహ్యాది గుహ్యం, రాజగుహ్యం అన్నీ ఏంటండి? అసలు ఎందుకు మాట్లాడాలి, గుహ్యం అనే పదం ఎందుకు వచ్చింది? మనం తప్పుడు మార్గంలో వెళుతున్నాం. భగవద్గీతలో భగవంతుడు చెప్పని విషయాలని చెప్పినట్లుగా మనం ప్రచారం చేస్తున్నాం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, నీవు నేను చేసేటువంటి యజ్ఞము ఆధారముగా నీవు ఇప్పుడు దానము చేయవలసింది. ఏం దానం చేయాలి, ప్రతి ఒక్కరికి గుణాలు దానం చేయాలి, దివ్య గుణాలు దానం చేయాలి. అర్థమైందండి. మీరు ఆత్మిక స్థితిలో ఉండి, ఆత్మానుభూతిలో ఉండి, ఆత్మను అనుభవం చేసుకుంటూ, నిత్యము అభ్యాసం చేసుకుంటూ, ఆ విధంగా మీ ఆత్మలో ఆ దివ్యత్వాన్ని, తేజస్సుని అనుభవం చేసుకుంటూ, మీరు అనుభవం చేస్తే ఆ డివినిటీ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు ఈ వర్తమాన సమయంలో మనం దానం చేయవలసింది స్థూల విషయాలు కాదు. స్థూల విషయాలు ఒక పూటకు వస్తుంది. మీరు భోజనం పెట్టారనుకోండి, ఒక పూటకి మళ్ళీ రెండో రోజు మళ్ళీ మళ్ళీ అవసరం వస్తుంది కదండి. ఏదైనా ఇవ్వండి, స్థూల విషయాలు టెంపరీగా ఉంటాయి. కానీ గుణాలు దానం చేశారా, జ్ఞానము దానం చేశారా, మంచి డివైన్ పవర్స్ ఏవైతే దివ్య శక్తులు దానం చేశారా, మనిషికి చెప్పారు ఇప్పుడు సహన శక్తి, ఎదుర్కొనే శక్తి అనే అర్థం, ఇముడ్చుకునే శక్తి, ఇవన్నీ అష్టశక్తులు అంటారు. అలా భగవంతుడు బోధించినటువంటి రాజయోగాన్ని రాజయోగం, ఈశ్వరీయ జ్ఞానం ఏదైతే భగవద్గీత ద్వారా చెప్తున్నాడో దాన్ని దానం చేయండి. అది భగవంతుడి యొక్క యజ్ఞంలో మనం పాల్గొంటేనే అది దానం చేయగలుగుతాం. లేకపోతే మనం స్థూలదానం కూడా ఈశ్వరార్పణం అంటారు కదండి. నేనేం చేయట్లేదండి, భగవంతుడు ఏదో నాకు ఇచ్చాడు, నీకు కొద్ది గొప్ప నాకు ఇచ్చాడు, లేని వాళ్ళకి నన్ను దానం చేయమని చెప్పి నాకు ప్రేరణ కలిగింది, నేను వస్త్రదానం చేస్తారు, దానం చేస్తారు, లేకపోతే అన్నదానం చేస్తారు, ఏమైనా చేయొచ్చు. అర్థమైందండి. సో దదాసియత్. తర్వాత ఏమన్నా యత్ తపస్యసి అన్నాడు. యత్ తపస్యసి కౌంతేయ. తపస్య అంటే ఏంటి, మామూలుగా మనం తపస్య అంటే ఆస్టెరిటీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరు మామూలుగా కాస్త ఆత్మ ఇప్పుడు సూక్ష్మంగా అనుకుంటే ఇది, లేకుండా భక్తి పరంగా భగవంతుణ్ణి పొందడం కోసం మీరు ఫాస్టింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్, అదొక రకమైన తపస్సు. ఉపవాసం తపస్సు, జాగరణ, రాత్రంతా మేల్కుంటారు, అదొక తపస్సు. అర్థమైందండి. ఇప్పుడు సూక్ష్మంగా మనం ఆలోచిస్తే ఆ తపస్య అంటే ఏమిటి, ఏం చెప్పండి,
ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? అమృత వేళ అంటే బ్రహ్మ ముహూర్తం 4 గంటలకు లేచి నన్ను ఒక అరగంట 30 గంట సేపు నన్ను ధ్యానం చెయ్యండి. అది తపస్సు. సూక్ష్మంగా అప్పుడు ఏమవుతుంది? ఆత్మలో ఉన్నటువంటి చెడు, ఈ కుళ్ళు అనేది కరిగిపోతుంది. అది పోవాలి కదా. ఆత్మ పరమాత్మతో సంయోగం జరిగినప్పుడు, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించినప్పుడు ఏమవుతుందండి? ఆత్మ శుభ్రపరచుకోవాలండి. సంస్కార పరివర్తన మన లక్ష్యం కావాలి. మన ప్రయారిటీస్ ఏంటి? భగవద్గీత నా గురించే, నేనే అర్జునుణ్ణి, ఇదే యుద్ధరంగము. అర్థమైందండి. భగవంతుడు తోడున్నాడు, భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు, ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. ఆ 2 ప్రక్రియల ద్వారా నేను ఆత్మలో ఉన్నటువంటి ఈ కుళ్ళుని కడుక్కుంటాను. ఈ శరీరం విడిచిపెట్టే ముందర, ఈ శరీరము ఆఖరి శరీరము, ఈ కాలచక్రంలో ఇది ఆఖరి శరీరము, ఈ శరీరం ఉన్నంత వరకే నేను పురుషార్థం చేసుకోగలుగుతాను. ఇదనమాట తపస్యసి అంటే, అదనమాట. అర్థమైందండి. అదేవిధంగా తర్వాత ఏమన్నాడు? తపస్యసి కౌంటేయ తత్కురుష్వ మదర్పణ. ఇవన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో నాకు అర్పణ చెయ్యాలి. ఎందుకు అర్పణ చెయ్యాలి? భగవంతుడు డివైన్ ఎంటిటీ అండి. అర్థమైందండి. దివ్య గుణాల సాగరుడు. మనం ఎన్ని చెప్పుకున్నాం చెప్పండి? ఒక 8, 9, 10 చెప్పుకున్నాం. అర్థమైందండి. దివ్య గుణాల సాగరుడు, త్రిగుణాతీతుడు, సర్వశక్తి మంతుడు, విశ్వాత్మనందరికీ తండ్రి. చివరికి ఏంటి ఈ యొక్క లక్ష్యం ఏమిటి? భగవంతుడు ఎన్ని వందల శ్లోకాల ద్వారా, 574 భగవాను వాచ శ్లోకాల ద్వారా ఎందుకు అంత అన్ని డిఫరెంట్ కోణాలలో ఎందుకు చర్చిస్తున్నాడు? చివరికి నా పిల్లలు మేల్కొంటారు, నేను వచ్చాను అన్న సంగతి పసిగడతారు, పసిగట్టి ఆ విధంగా నా మార్గంలో నడుస్తూ వాళ్ళ జీవితాన్ని సంస్కరించుకుంటారు. వాళ్ళ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ యొక్క అవగుణాలు, సంస్కార రూపం, చెడు సంస్కారాల రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకుంటారు. ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి. నేను జస్ట్ ఒక శ్లోకం తీసుకొచ్చాను మీకు. ఒకసారి గమనించండి, దీన్ని కూడా తెలుసుకుందాం. యత్ కరోషి యదశ్నాసి, యత్ కరోషి నీవు చేసే కర్మలు, యదశ్నాసి నీవు తినే భోజనము, యజ్జుహోషి ఈ యొక్క యజ్ఞానికి మీకు ఇచ్చే సహకారము, అర్థం దదాసి యత్ అంటే నీవు చేసే దానము. అర్థమైందండి. తత్కురుష్వ మదర్పణం. నాకు అర్పించి నువ్వు చెయ్యాలి అంటే నా యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం కోసమే నువ్వు చెయ్యాలి. ఇది మొదటి అంశంగా మనం చర్చించుకున్నామండి. 9:27 మీరు కూడా తిరగేయండి. 9:27లో ఏముందో ఒకసారి చూసి మన రెండో అంశానికి వెళ్ళిపోదాం. ముఖ్యమైన అంశము. ఓ కౌంతేయ నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును. ఇది మన గురించే చెప్తున్నాడండి, అర్జునుడి కోసం కాదండి. నేనే అర్జునుడు. ఇప్పటి వరకు మనం నాకు ఇంత డైరెక్ట్ సంబంధం ఉంది అన్న విషయాన్ని మనం విస్మరించాము. ఇక్కడ నుండి విస్మరించకూడదండి. ఎందుకంటే భగవంతుడు మన గురించే చెప్తున్నాడు. విశ్వాత్మ అందరికీ తండ్రి అంటే 850 కోట్ల మనుషులకి తండ్రి అంటే అందులో నేనున్నాను, మీరందరూ ఉన్నారు. నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవ్యమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పింపు. ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం చర్చించుకున్నాం. ఇక్కడ స్థూల కోణంలో వాళ్ళు భాష్యం రూపంలో దానము అంటే మామూలుగా గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము ఇదనమాట. అదేవిధంగా యజ్ఞం అంటే మీరు చేసే స్వాహ ఏదైతే చేస్తారో నవధాన్యాలు, పాలు, నెయ్యి, అది కూడా నాకు స్వాహ చేయండి అంటే ఇక్కడ సంస్కార పరివర్తన అనే లక్ష్యము లేకుండా ఈ విధంగా ఈ ప్రక్రియ భాష్యం ద్వారా. ఇప్పుడు భగవంతుడు మనకేం చెప్తున్నాడు? సంస్కార పరివర్తన చెప్తున్నాడు. దేని ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది అన్న విషయాన్ని మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్ళిపోదామండి. ఒక్క భగవంతుడే జనన మరణ రహితుడు. ఎందువలన భగవంతుడు జనన మరణ చక్రంలోకి రాడు అనేది ఒక లాజికల్ గా అర్థం చేసుకోండి. 850 కోట్ల మంది మనుషులు జనన మరణ చక్రంలోకి వస్తారు. వాళ్ళని ఆత్మలు అన్నారు. అంటే ఓన్లీ ఆర్డినరీ సోల్స్ అన్నమాట. వాళ్ళు పరమాత్మ కాదు. చక్రంలోకి ఎవరైతే వస్తారో ప్రకృతి అనే దేహాన్ని తీసుకుంటారని చెప్పి చర్చించుకున్నాం. ప్రకృతి త్రిగుణాలను తీసుకొస్తుందని 14వ అధ్యాయంలోని 5వ శ్లోకంలో సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ అన్నాడు. అంటే ప్రకృతి అందరికీ ప్రకృతి ఉన్నది. ఒక్క
ఒక్క భగవంతుడికి కూడా ప్రకృతి ఉన్నదనుకోండి, ఆయన కూడా మళ్ళీ ఆయన కూడా సత్వం రజో తమ్ములోకి దిగిపోతాడు కదా. కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఎవరైనా ఒక్కరైనా ఉండాలి కదా, ఆ చక్రంలో రాకుండా ఉండాలి, సదా పావనంగా ఉండాలి, దివ్య గుణాలతో ఉండాలి, దివ్య శక్తులతో ఉండాలి. ఈ ఈ విధంగా ఎక్కడం దిగడం మనం చేస్తున్నాం. కానీ భగవంతుడు కూడా అదే విధంగా ఉంటే మనని ఎవరు ఉద్ధరిస్తారు? భగవంతుడు కూడా దిగుతున్నాడు, భగవంతుడు కూడా జనన మరణ చక్రంలోకి వస్తున్నాడు. ఆయన శరీరం తీసుకుంటాడు, ఆయన శరీరాన్ని విడిచిపెడతాడు, వారు కూడా తల్లి గర్భంలో జన్మ తీసుకుంటాడు, గురువుల ద్వారా చదువుకుంటారు, అదే విధంగా వాళ్ళు పురుషార్థం చేసుకుంటారు. వాళ్ళు కొన్ని శక్తులు తెచ్చుకుని నేను భగవంతుణ్ణి అని అన్నంత మాత్రాన అది సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకోగలిగితే ఏ విధంగా భగవంతుడు అనేవాడు కాలచక్రములోకి రాకుండా బయట ఉన్నట్లయితేనే కాలచక్రం యొక్క సంపూర్ణ ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములో మొదటి సీక్రెట్, అందులో 3 సీక్రెట్స్ ఉంటాయి. 10:32లో సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున, అహమర్జున నాకు ఒక్కడికే తెలుసును, నేను సృష్టి చక్రం బయట ఉంటాను కాబట్టి. అర్థమైందండి. ఈ శ్లోకంలో ఒక సీక్రెట్ బయట పెట్టాడు. నేను చెప్పబోయే శ్లోకంలో ఒక సీక్రెట్ బయట పెట్టాడు. ఏమిటండి ఆ సీక్రెట్? నేను సృష్టి మీద అవతరించినప్పటికీ కూడా నన్ను బేఖాతరు చేయడానికి కారణం ఏమిటి? ఇప్పుడు నన్ను ఎందుకు గుర్తించడం లేదు? దానికి కారణం చెప్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అండి. నేను జనన మరణ చక్రంలోకి రాను అనే ఒక అద్భుతమైన శ్లోకాన్ని ముందుకు తీసుకుని వస్తున్నానండి. అది ఏ ఏ అధ్యాయం పేరు అది చెప్పాలి కదా మీకు. 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం రాసుకున్నాడు. 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం కారణం చెప్పేస్తున్నాడు ఆయన, డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత, నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. ఇది 2 పంక్తులు అయిపోయాయి. 3వ పంక్తి 4వ పంక్తి చూడండి. మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. అజం అవ్యయం అన్నాడండి, గుర్తుపెట్టుకోండి. అజం అంటే జన్మరహితుడు, అవ్యయం అంటే మరణరహితుడు. వ్యయం అంటే ఖర్చు, అవ్యయం అంటే అవినాశి. అవినాశి అంటే మరణం లేదు. శరీరాన్ని చాలించినట్టు వినాశం అయిపోయింది, కాల్చేస్తారు. ఆ విధంగా పెట్టి శ్మశాన వాటికలో వెళ్ళి అక్కడ కిరసనాలు వేసి కాల్చేస్తారు, నెయ్యది వేసి. లోకో మాం అజం అవ్యయం మూఢోయం నాభిజానాతి అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఈ లోకములో ఉన్నటువంటి మూఢులు నేను సృష్టి మీద అవతరించినప్పటికీ కూడా చాలా తేలికగా తీసుకుంటూ, దాన్ని సమూలంగా విస్మరిస్తూ, ఇంకా చెప్పాలంటే గేలి చేస్తూ, అపహాస్యం చేస్తూ ఆ విధంగా ఉంటారు అని భగవంతుడు ప్రకటించాడు. మూఢోయం లోకో మాం అజం అవ్యయం. నేను జనన మరణ చక్రములోకి నేను రాను. ఒకసారి మొదటి పంక్తి 2వ పంక్తి చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. నాహం ప్రకాశ సర్వస్య. నాహం అంటే నా అహం, అహం అంటే నేను, అహం ప్రకాశ సర్వస్య, నేను ప్రకాశ స్వరూపాన్ని. అర్థమైందండి. కానీ నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత అన్నాడు. యోగ మాయ ద్వారా నేను కప్పబడి ఉన్నాను, నేను అందరికీ కనపడను. అర్థమైందండి. యోగమాయ, నేను యోగమాయ అనేటువంటి ఆ విధంగా ఒక పరదా వెనకాల ఉన్నాను. ప్రకాశము సర్వస్య, సర్వులకి, ఎవరికి కనపడను నేను. నా అహం సర్వస్య ప్రకాశ, అహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. యోగమాయ అంటే ఏంటి? దానికి విపరీతమైనటువంటిది ఏంటి? భోగమాయ.
భోగమాయ అంటే ఏంటి? నేను దేహము అన్న భావనలో 24 గంటలు 365 రోజులు నేను దేహం అనుకుని జీవితం కాలం మొత్తం అంతా కూడా దైహికంగానే ఆ విధంగానే జీవితాల్ని గడుపుతూ చివరికి తనలో ఉన్నటువంటి ఆత్మని కూడా అర్థం చేసుకోకుండానే దేహాభిమానములోనే దైహిక భ్రాంతిలోనే శరీరాన్ని విడిచిపెట్టేవాళ్ళని ఇక్కడ ఏమంటున్నాడు? మూఢులు అంటున్నాడు. నేను ఆత్మని, ఇది నా శరీరము, ఇక్కడ ఆత్మ ఉంది, ఆత్మ ఈ శరీరానికి యజమాని, ఆత్మ అవినాశి, ఆత్మలో దివ్య గుణాలు దివ్య శక్తులు పరమాత్మ నింపారు, పరమాత్మ నా యొక్క తండ్రి. ఇదంతా కూడా ఏంటి? యోగమాయ. పరమాత్మ యోగమాయ. మనము కూడా ఆత్మలందరూ కూడా స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకుని పరమాత్మతో యోగము చేసినట్లయితే అక్కడ అటువంటి వాళ్ళకి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడు. దర్శనం ఇవ్వటంటే ఫిజికల్ బాడీ లేదుగా ఆయన. అందుకని పశ్యమే యోగమైశ్వరం అన్నాడు 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో. పశ్యమే యోగమైశ్వరం, నా యొక్క ఈశ్వరీయ శక్తిని, నా యొక్క మహిమని, నా యొక్క ఉనికిని మీరు యోగము ద్వారా అనుభవం చేస్తారు అన్నాడు. అర్థమైంది? 11వ అధ్యాయం 8వ శ్లోకం రాసుకోండి. మళ్ళీ ఏమంటున్నాడు? కొద్ది మంది మాత్రమే నన్ను పసిగడతారు అన్నాడు. ఏది? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వత. మాం వేతి తత్వత కశ్చిన్ మాం అన్నాడు. మాం అంటే నన్ను, కశ్చిన్ అంటే ఒకానొకడు మాత్రమే. మీరు ఎలా రిలేట్ చేసుకోండి. ఇక్కడేమంటున్నాడు? నేను జ్యోతి స్వరూపాన్ని, నిరాకారుణ్ణి, నేను యోగ మాయ అనేటువంటి ఒక పరదా వెనకాల ఉన్నాను. మీరు యోగము చేసినట్లయితే నన్ను మీరు అనుభూతి చేస్తారు. లేకుండా మీరు భోగ విలాసాలలో, దైహిక భ్రాంతిలో, మూఢత్వములో ఆ విధంగానే జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి నేను ససేమిరా కనపడను అంటున్నాను. యోగమాయ, భోగమాయ, మహామాయ అనమాట. ఇప్పుడున్న మాయా ప్రపంచం కదా. మాయ అంటే ఏంటి? పంచవికారాలు. మాయ అంటే దేహాభిమానము. మాయ అంటే ఏంటి? స్థూలమైనటువంటి విషయాల మీదనే ఫోకస్ అన్నమాట. స్థూల ధనము, స్థూల సంబంధాలు, స్థూల వ్యాపారాలు, అంతా స్థూలం అన్నమాట. అర్థమైందండి? పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నటువంటిది. ఆత్మ జ్ఞానం పొందడానికి ఎటువంటి సమయాన్ని మనం ఇవ్వడానికి అవకాశం లేకుండా అంత బిజీగా చేసేసుకున్నాం. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? నా అహం ప్రకాశ, నేను నా యొక్క ప్రకాశ స్వరూపాన్ని సర్వస్య, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మూఢత్వంలో ఉన్నటువంటి దేహ భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళకి నేను కనపడను. ఎందుకంటే నేను యోగమాయలో కప్పబడి ఉన్నాను. యోగమాయ సమావృత అన్నాడు. సమావృత అంటే కప్పబడిన. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ ఆవృత మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. నాకు అసలు జన్మ లేదు. నాకు జన్మ లేదు కాబట్టి నాకు మరణం కూడా లేదు. అర్థం? జన్మించిన వాడు మరణిస్తాడు. నాకు జన్మ లేదు, నాకు మరణం లేదు. ఎప్పటికీ ఉంటాను. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. నా తండ్రి ఎప్పటికీ ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క యోగమాయలో ఉన్నాను కాబట్టి మీరు కూడా యోగనేత్రాన్ని, బుద్ధినేత్రాన్ని, మనోనేత్రాన్ని, జ్ఞాననేత్రాన్ని తెరుచుకున్నట్లయితే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటారు చూసారా, అప్పుడు అటువంటి వాళ్ళు మాత్రమే లోకములోని మూఢులు నన్ను తెలుసుకోలేరు. ఇది శ్లోకం అన్నమాట. ఇప్పుడు గీతలో ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూద్దాం. దాంతో ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకొని మరొక ఎపిసోడ్లో మరి ఈ విధంగా నేను జనన చక్రంలోకి రాను అని చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు మేము ఉంచబోతున్నాను. అంటే ఇన్ని రకాల డైమెన్షన్స్ లో ఎందుకు తీసుకొని వస్తున్నానంటే మీకు ఎప్పటికీ 0.01% కూడా సంశయం ఉండకూడదు. భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు పరమాత్మ, భగవంతుడు సర్వాత్మలకి తండ్రి, భగవంతుడు ఒక్కడే సత్యము, భగవంతుడు దివ్య గుణాల సాగరుడు, ఎట్సెట్రా ఎట్సెట్రా. 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం. అంటే నేను తత్వాన్ని చెప్తున్నాను. ఇక్కడ భాష్యంలో కంపారిజన్ చేసుకుంటే కొన్ని విషయాలు కరెక్ట్ గానే ఉన్నాయి, కొన్ని విషయాల్లో కొంచెం కరెక్షన్ అనేది అవసరం అన్నమాట. నా అహం ప్రకాశ సర్వస్య యోగం, నా యోగమాయ చే కప్పబడిన నేను, నా యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను. అందరికీ అంటే కొందరికి గోచరిస్తానమాట. అందరికీ గోచరింపను కనుక
అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలిసి కొనలేరు. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు అనగా నన్ను జనన మరణ చక్రములకు లోనగు వానినిగా తలంతురు. అర్థమైంది? ఇది అజ్ఞానం అంటున్నారు. ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. భగవంతుడు జనన మరణ రహితుడు. మనము కూడా జనన మరణ రహితమైనటువంటి ఆత్మని మనం దర్శించగలిగితే, అనుభూతి చేసుకోగలిగితే, పరమాత్మ కూడా జనన మరణ రహితుడు కాబట్టి ఆ విధంగా సత్యము సత్యము కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అసత్యములో ఉండి భగవంతుడు సత్యము అది కనెక్ట్ అవ్వటం లేదు. కాబట్టి మనకు రెండు కళ్ళతో చూసేటువంటి వాళ్ళనే భగవంతుడికి ఆరాధిస్తూ మనం ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు జనన మరణ రహిత తాత్విక విధానాన్ని చర్చించారు, విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.